డయాబెటిస్ ఎందుకొస్తుందని జెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. తెలియని కారణాలైతే చాలా ఎక్కువగా ఉన్నాయి. కొంచెం తెలిసి తెలియని కారణాలు గూడా కొన్నున్నాయి. అంటే లెస్సర్ నోన్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. అవి గూడా చాలా ఉన్నాయి. కాబట్టి మనకు అందరూ తెలిసిన వాటి గురించే మనం విస్తృతంగా మాట్లాడుకుంటా ఉంటాం. ఎవరితో మాట్లాడినా, ఎవరు మాట్లాడినా వాళ్ళు ఎంతసేపు గూడా నువ్వు ఆహారంలో లోపం చేశావు, లేకపోతే వ్యాయామం చేయట్లేదు. సైకో సోషల్ స్ట్రెస్ అంటాం. అంటే మానసికపు ఒత్తిళ్ళనమాట. సో, ఈ మూడిటిని కలిపి ఆహారం, వ్యాయామం, మానసిక ఒత్తిళ్ళు ఈ మూడిటిని కలిపి లైఫ్ స్టైల్ అంటాం అన్నమాట. ఈ లైఫ్ స్టైల్ డిసీజ్ అని చెప్పి దీనికి ఒక పేరు. కరెక్టే, ఆ పాయింట్ కరెక్టే. కాకపోతే మేబీ ఒక 30% వరకు కూడా దీన్ని మనం అదే కారణం అని చెప్పొచ్చు. అంటే అదే ముఖ్య కారణం అని చెప్పొచ్చు. కానీ మరి 70% మంది వాళ్ళకి డయాబెటిస్ ఎందుకొస్తుంది అనటానికి ఇవి కారణాలు కాదు. లైఫ్ స్టైల్ కాదు. లైఫ్ స్టైల్ కానీ నాన్ లైఫ్ స్టైల్ రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయన్నమాట. అంటే మన ప్రమేయం లేకుండా మనం నివారించలేని కారణాలంటూ చాలా ఉంటాయి. సరే, ఇప్పుడు తెలిసిన విషయాల గురించి అయితే విస్తృతంగా అందరూ మాట్లాడుకుంటున్నారు కదా. లైఫ్ స్టైల్, ఆహార, వ్యాయామ నియమాలు, అంటే ఈ వ్యాయామ నియమాలు, తర్వాత మానసిక ఒత్తిడిలో ఈ మధ్య స్లీప్ కూడా చేర్చారు. అంటే రాత్రిపూట పడుకోకుండా పగలు పడుకుని పనిచేసే వాళ్ళలో డయాబెటీస్ ఎక్కువ వస్తుందని చెప్పి ఇవన్నీ కూడా నిద్రలేమి సమస్యలు అనమాట. ఇవన్నీ కూడా డయాబెటీస్ రావడానికి తెలిసిన కారణాలు. ఇక తెలియని కారణాలు చాలా ఉన్నాయి. అంటే అసలు ఎందుకు డయాబెటీస్ వస్తుంది, తెలిసి తెలియని కారణాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే వాతావరణ కాలుష్యం. కాలుష్యం అనేది మన దాన్ని పూర్తిగా మనం నివారించడం అనేది మన చేతుల్లో లేదు. ఒకప్పుడు కోవిడ్ బాగా ఎక్కువగా ఉన్న రోజుల్లో మనం అందరం కూడా మాస్కులు వాడాం. అంటే పగలు రాత్రి మాస్క్ వాడాం. ఎక్కడ బయట ఎవరి ఎదురుగుండా కూడా డైరెక్ట్ గా ఎదురుపడకుండా నోటికి ఒక గుడ్డ అడ్డం పెట్టుకుని మాస్క్ వాడాం అనమాట. మాస్క్ వాడటం వలన వాయు కాలుష్యం ద్వారా సంక్రమించే డయాబెటీస్ చాలా తగ్గింది ఆ సంవత్సరాల్లో. ఆ విషయాన్ని వాయు కాలుష్యం వల్ల డయాబెటీస్ తో మరణించే వాళ్ళ సంఖ్య ఎంత అని చెప్పి లెక్క పెట్టారు. అంతకు ముందు కొన్ని 6 లక్షల మంది చనిపోతున్నట్లయితే ఈ మాస్కులు వాడిన తర్వాత 5,50,000 మంది డయాబెటీస్ తో చనిపోయారు. అంటే 50,000 మంది చర్మాలకి వాయు కాలుష్యం వల్ల జరుగుతోందని చెప్పి లెక్క కట్టారనమాట. ఇవి దాదాపు ఆ కోవిడ్ 2019, 2020, 2021 అంటే కోవిడ్ ముందు, కోవిడ్ తర్వాత జరుగుతున్నటువంటి వాయు కాలుష్యానికి సంబంధించిన డయాబెటీస్ లో జరిగేటువంటి మరణాల సంఖ్యని కొంతవరకు నిర్ధారించి దాదాపు ప్రతి సంవత్సరం భారతదేశంలో వాయు కాలుష్యం వలన మరి 50,000 మంది చనిపోతున్నారు. దీన్ని నివారించుకునే అవకాశం ఉంది. అంటే మరి ఆ రోజుల్లో వాడినట్లే అందరూ కూడా మరి మాస్కులు వాడాలి. మాస్క్ తప్ప అంటే జనాభా అంతా ఏదో జపాన్ దేశంలో లాగా ప్రతి ఒక్కళ్ళు మాస్క్ వాడాల్సిందే అనమాట. అది జరిగే విషయమా కాదా అనేది ఆలోచించుకోవాలి. కానీ అదొక అవకాశం ఉంది. వాయు కాలుష్యంలో వచ్చేటువంటి సమస్యలు అనమాట. వాటి వలన మన డయాబెటీస్ వచ్చే అవకాశం. ఇవన్నీ కూడా వాయు కాలుష్యంలో ఎటువంటి పదార్థం వల్ల, ఏ రసాయన పదార్థం వల్ల డయాబెటీస్ వస్తుంది అన్నదానికి కూడా చాలా నిదర్శనాలు ఉన్నాయి. చాలా శాస్త్ర పరిశోధనలు ఉన్నాయి. ఏదేమైనా కూడా నివారించుకోవడానికి అదొక తగిన కారణం. ఇలా చిన్న చిన్న కారణాలు చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయన్నమాట. మరి ఆర్గనోఫాస్ఫరస్, ఆర్గనోక్లోరైడ్ అనేటువంటి క్రిమి సంహారక మందులు మనం బాగా వాడుతున్నాం. వాటిని మనం సొంతంగా ఇప్పుడు వ్యవసాయదారులు వాళ్ళు దానికి ఎక్స్పోజ్ అవుతున్నారు. కానీ మరి పట్టణాల్లో ఉన్న వాళ్ళు కూడా దానికి ఎలా ఎక్స్పోజ్ అవుతున్నాం అంటే వాళ్ళ భూమిలోను, మనం తాగేటువంటి నీరులోను, మనం తింటున్నటువంటి కాయగూరల్లోను, వీటన్నిటిలో కూడా క్రిమిసంహారక మందులు ఉన్నాయి. చెప్తున్నారు కదా, ఈ కోకోకోలాలో కూడా ఈ విష పదార్థాలు ఉన్నాయని, తల్లి పాలల్లో కూడా ఉన్నాయని. కాబట్టి వాటిని ఎలా నివారించుకోవాలంటే మరి మనకు తెలిసినంత వరకు, జరిగినంత వరకు మరి ఆర్గానిక్ ఆహారాలు అని చెప్పి వాళ్ళు చెప్తున్నాం కదా. మరి అది ఎంతవరకు సాధ్యం, ఎంతవరకు అసాధ్యం మనం చెప్పలేం. ఆహారంలో ఆర్గానిక్ ఫుడ్స్ అనేది ఎంత నిజం, ఎంత నిజం కాదని కూడా మనం చెప్పలేం. క్రిమిసంహారక మందులు, ఎరువులు వాడకుండా పండించినటువంటి కాయగూరలు తీసుకున్నట్లయితే మంచిది అని చెప్తున్నాం. మరి ఇందులో తెలుసుకోవాల్సింది మరో విషయం ఉంది. ఆర్గానిక్ ఫుడ్స్ అని చెప్పి వాళ్ళ పంటలన్నీ కూడా కంపోస్ట్ లో పండిస్తున్నారు. అంటే ఈ ఆవు పేడ, లేదా ఆవు పేడ అనేది చాలా ఇవాళ బాగా ఎక్కువ ప్రాచుర్యంలో. ఆవు పేడతోనే పండించినటువంటి ఆహార ధాన్యాలు అనేవి చాలా
ఖరీదుగా అమ్ముతున్నారు వాళ్ళు. అలా కాకుండా వేరే పేడలు కానీ లేదా వేరే మలిన పదార్థాల్లో కాంపోస్ట్లో కానీ మనం వాడి పారేసిన పదార్థాల్లో కానీ వాళ్ళ పంటలు పండిస్తున్నారు. మనకు ముఖ్యంగా నగరాల చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రదేశాల్లో ఇలాంటి పంటలు పండించి ఆ కాయగూరలను మనకు అమ్ముతున్నారు. వాటిల్లో చాలా క్రిమికీటకాలు ఉంటాయి. ముఖ్యంగా మనకు బాగా తెలిసింది ఏంటంటే న్యూరోసిస్టిక్ సర్కోసిస్. ఎవరైతే శాకాహారులు ఎక్కువగా కాయగూరలు తింటున్నారో, ఎవరైతే పచ్చి కాయగూరలు అంటే జిమ్ లో కానీ మనం ఏదో వ్యాయామం చేస్తున్నాం పచ్చి కాయగూరలు తినాలి, ఉప్పు ఓన్లీ ఉడకబెట్టిన ధాన్యాలు తినాలి అని చెప్పి మనం ఎవరైతే ఇలాంటి ఆహార పద్ధతులు పాటిస్తున్నారో వాళ్ళకి ఈ మెదడులో న్యూరోసిస్టిక్ సర్కోసిస్ అనేటువంటి వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది, ముఖ్యంగా నగరాల్లో అనమాట. దీనికి కారణం ఏంటంటే మనకు వచ్చేటువంటి కాయగూరలన్నీ కూడా ఇటువంటి మల్లి పదార్థాల్లో పెంచినటువంటి ఆర్గానిక్, అది అందులో క్రిమి సంహారక మందులు లేవు. కానీ మరి మల్లి పదార్థాలన్నీ కూడా ఈ వ్యర్థాల్లోంచి వస్తున్నాయన్నమాట. అంటే మరి మేక, ఆవు, గేదె వీటి యొక్క పేడ వాటిల్లోంచి వస్తున్నాయి. ఈ న్యూరోసిస్టోసర్కోసిస్ అనేది గొర్రె, మేక, పంది యొక్క మల్లి పదార్థాల్లోంచి కూడా ఈ వ్యాధి వస్తుంది, ప్రబలుతోంది. సో ఇలాంటి వ్యాధులన్నీ కూడా మరి ఆర్గానిక్ ఫుడ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఒక పక్క నుంచి మనం ఆర్గానిక్ క్రిమి సంహారక మందులు వాడకూడదని చెప్తున్నాం, మరో పక్క నుంచేమో మరి ఇటువంటి వాటికి లోన్ అవ్వకూడదని చెప్తున్నాం. కాబట్టి వీటన్నిటిని నివారించుకోవడానికి ఎటువంటి ఉపాయాలు ఉన్నది మనం ఆలోచించి రాబోయే కాలంలోనే వీటి పాటించాలి. ఇక మరో విషయం చెప్పుకోవాల్సింది ప్లాస్టిక్. ఇవాళ ప్రజలందరూ కూడా ప్రభుత్వాలు ప్లాస్టిక్ గురించి చాలా విషయాలు చెప్తున్నారు కదా. ఇవాళ మన శరీరంలో ప్లాస్టిక్ అనేది బాగా ఎక్కువైపోయింది. మనం పీల్చేటువంటి గాలిలో కానీ మనం తీసుకున్నటువంటి ఆహారంలో కానీ, ముఖ్యంగా మనం కాఫీ కప్పులు, మన ప్లాస్టిక్ కప్పులు, తర్వాత ఈవెన్ మన కాగితం కప్పుల్లో కూడా చుట్టూ లైనింగ్ ప్లాస్టిక్ ఉంటుంది అనమాట. ఇలాగా చెప్పుకోవడానికి గంటల తరబడి చెప్పుకోవడానికి పొల్యూషన్, కాలుష్యాన్ని గురించి, ఎండోక్రైన్ డిస్రప్టార్స్ అంటాం వీటన్నిటిని, వీటి గురించి గంటల తరబడి మనం చెప్పచ్చు. వీటికి నివారణోపాయాలన్నీ కూడా ఒకటొకటిగా వెతుకుతున్నారు. రాబోయే కాలంలో వీటన్నిటినీ మనం నివారించుకున్నట్లయితే కొంతవరకు డయాబెటీస్ రాకుండా మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది.